నమస్తే అమ్మా. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ పద్మభూషణ్ అవార్డులు మన కీరవాణి గారికి అలానే చిన్నజీఆర్ స్వామి గారికి వరించారు. అవునవును. ఫస్ట్ ఆఫ్ ఆల్ కీరవాణి గారి గురించి మాట్లాడుకుందాం. వైవిధ్యభరితమైన సన్నివేశాలకి బ్యాక్గ్రౌండ్ అందించడంలో కానీ, ఒక సన్నివేశాన్ని రక్తి కట్టించడంలో కానీ మ్యూజిక్ చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఎప్పటికప్పుడు సరికొత్త పందాతో ఆ మ్యూజిక్ తో మన ముందుకు వస్తూ ఉంటారు కీరవాణి గారు. ఏం చెప్తారు? అంటే మేము ఇండస్ట్రీలో అంటే ప్రవేశించే రోజుల్లో అంటే 75 ఆ ప్రాంతంలో అందరూ అనుకుంటుండేవారు, ఒక సినిమాలో సంగీతం సక్సెస్ అయితే సినిమా సగం సక్సెస్ అయినట్టే లెక్క. అలాంటప్పుడు సంగీతం హిట్ అయితే సినిమా హిట్ అయినట్టే. కానీ ఇక్కడ ఆ వరుసలో చూసినట్టయితే మరి రాజమౌళి తాలూకు చిత్రాలు ఎలాంటి చిత్రాలు అవి. ఆ స్టూడెంట్ నెంబర్ కానీ, తర్వాత సింహాద్రి కానీ, యమదొంగ కానీ, తర్వాత ఇక్కడ ఏదమ్మా ఛత్రపతి కానీ, సై కానీ, బాహుబలి కానీ, తర్వాత ఈ పేరు మన రామ్ చరణ్ మగధీర కానీ, నిన్న త్రిపులార్ కానీ ఎంత అఖండమైన కీర్తిని గడించాయి. ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా కీర్తిని గడించిన చిత్రాలు. ఆ చిత్రాలకి ఎటువంటి మ్యూజిక్ని చేసి ఉండాలన్నది సులువుగా అర్థం చేసుకోగలరు. అంతేకాకుండా ఈరోజు అక్కడ ఆస్కార్లో నాటు 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 అనే పాట వేరే విహారం చేస్తుంది, అర్థమైందా? అలాగే గోల్డెన్ గ్లోబ్ అనే అవార్డు, ప్రతిష్టాత్మకమైన అవార్డు ఆల్రెడీ ఈ పాటకి రావడం జరిగింది. ఇన్ని ప్రతిభా విశేషాలతో ఉన్నటువంటి మరి కీరవాణి గారికి పద్మశ్రీ రాక ఏమవుతుందండి? నిజంగా పద్మశ్రీ కీరవాణి గారికి తక్కువే అవుతుంది. ఎందుకంటే అంతకంటే ఎక్కువ ప్రతిష్టాత్మకమైన అవార్డులు తీసుకున్నాడు, ఇంకా ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డుల రేసులో ఉన్నాడు కనుక. బట్ ఎనీవే కేంద్ర ప్రభుత్వం తాలూకు ఆ జాతీయ అవార్డు రావడం అనేది జాతికి గర్వకారణం, కీరవాణి గారు కూడా గర్వకారణం. ముఖ్యంగా ఇలాంటి అవార్డులు వచ్చినప్పుడు ఇంకొంచెం ఎనర్జీగా వర్క్ చేయగలుగుతాం. అవునవును. ఇంకొంచెం బాధ్యత ఎక్కువ అవుతూ ఉంటుంది. అవును, వాళ్ళే చెప్తూ ఉంటారు, అవునవును, ఇంత బాగా సినిమా సక్సెస్ అయింది, ఈ అవార్డు వచ్చిందంటే ఇంకా పెద్ద రెస్పాన్సిబిలిటీ మా భుజాల మీద పడనట్లే అని. అవునమ్మా. ఎందుకంటే ఇక్కడ ఈ అవార్డుల్లో ఉన్నది ఇప్పుడు పేరులో పచ్చబొట్టులాగా పేరుకి అవార్డు అతుక్కుపోద్ది. పచ్చబొట్టు అయితే ఎలాగైతే శరీరానికి అతుక్కుపోతుందో పేరుకి పద్మశ్రీ కీరవాణి అంటారు, అర్థమైందా? పద్మశ్రీ ఎన్టీ రామారావు అంటారు. ఇలాగా ఈ పద్మశ్రీ భానుమతి, ఇంటి పేరు మర్చిపోతారు ఇక, పద్మశ్రీ భానుమతి. అందువల్ల ఆయనకి మరి పద్మశ్రీ కీరవాణి అన్నది ఎప్పటికీ అది పచ్చబొట్టులాగా నిలిచిపోతుందన్నమాట. అది చాలా గొప్ప విశేషం. అది అంటే ఒక మనిషి జీవితంలో ఒక్కసారి తన తాలూకు సాధించిన ఈ పద్మశ్రీని చూసి గర్వంగా పెద్ద నిట్టూర్పు విడవచ్చు అన్నమాట. అంత గొప్ప అనుభూతిని కలిగిస్తుంది ఈ పద్మశ్రీ. మన తెలుగు వారికి, అవును, కీరవాణి గారికి, అవును, చిన్నజీఆర్ స్వామి గారికి ఇలాంటి అవార్డులు వరుస్తూ ఉన్నప్పుడు తెలుగు జాతి మొత్తం గర్విస్తూ ఉంటుంది. అవునమ్మా. అంటే సేవాభావానికి ఆయనకి పద్మభూషణ్ అవార్డు ఇచ్చారు మనకి. మన ఎవరు చిన్నజీఆర్ స్వామి గారికి. ఆయన గురించి మరలా చెప్తాను. ఈయన ఎంతవరకు అంటే మనకి అన్నమయ్య సినిమా చూసిన తర్వాత తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద అంటే భక్తి ప్రపత్తులు చాలా పదింతలయ్యాయి. తిరుమల వెళ్ళే భక్తుల సంఖ్య పెరిగిపోయారు. తర్వాత తిరుమలకి వెళ్ళినప్పుడు కాలినడకన అంటే వెళ్ళాలి, కానీ చెప్పులు వేసి వెళ్ళకూడదు.
తర్వాత ఏమో లడ్డూ ప్రసాదం దాన్ని నేలపాలు చేయకూడదు, దానికి ఉన్న విలువ ఏమిటి, అన్నీ తిరుమల చరిత్రలో విశేషాలని చాలా బాగా చెప్పుకున్నట్టయితే అక్కడ దానికి సందర్భ శుద్ధిని ప్రకటిస్తూ అందించే స్వరాలు నభూతో నా భవిష్యత్తు. అన్నమయ్యలో కీరవాణి పాటలు ఇంకొకరైతే అలా చేసి ఉండేవారు కాదు. అసలు అన్నమయ్య నిజంగా జరిగిన కథ, జరుగుతున్న కథ కళ్ళ ముందు ప్రత్యక్షంగా దేవుడు కనిపించేటువంటి విధంగా ఆయన ఆ మూడ్ని మోల్డ్ చేశాడు, ఆ మూడ్ని క్రియేట్ చేశాడు. ముఖ్యంగా ఆ భక్తుడు అన్నమయ్య స్వామి వెంకటేశ్వర స్వామి ఇద్దరు ఈ భక్తుడి పాట స్వామి పాడుతున్నప్పుడు స్వామి ఉద్వేగంతో పాడలేని పరిస్థితుల్లో ఆ స్వామి భార్య ఆ పాట అందుకొని పాడుతున్నప్పుడు రోమాంచరణం బయలుదేరుతుంది. మనకు అనుకోకుండా కన్నీరు చిప్పిల్లుతుందన్నమాట. ఎందుకో తెలియదు. అంటే భక్తుడి పాట స్వామి పాడడమా? ఆ స్వామి పాడుతుండగా ఉద్వేగానికి అంటే లోనైపోయి పాడలేకపోతే ఆ సతీమణి పాడడమా? ఎంత గొప్ప సందర్భం, ఎంత మంచి సిచ్యుయేషను. అలాగే అంతర్యామి అలిసితి అని చెప్పేసి పాడుతూ, ఇక నేను వేగలేనయ్యా, నీ తాలూకు సేవ చేయలేను, ఇక్కడికి పోతాను, నా టైం అయిపోయింది. ఆ పాటలో ఉన్నటువంటి ఆ భావాన్ని ఎంత బాగా పలికించాడు. నిజంగా ఆ పాటకి జాతీయ అవార్డు ఇవ్వాలి బాలుకి. మరి ఏ కారణం చేత జాతీయ అవార్డు ఇవ్వలేదో ఇది నేను చెప్పిన మాట కాదు, బాలు చెప్పిన మాట. నాకు అలా అనిపించింది మాట. అది డెఫినెట్గా కీరవాణి స్వతసిద్ధంగా మ్యూజిక్ డైరెక్టర్ మాత్రం కాకుండా రైటర్. ఆయన అనుకున్నది కాగితమై పెట్టగలడు. ఆయన పాట ఎలా కావాలో తెలుసు, రైటర్స్ చేత రాయించుకోగలడు. రైటర్స్ చేత ఆ భావాన్ని వచ్చేలాగా కొంచెం గుంజుకోగలడు మాట. అట్లాంటి గొప్ప కళాకారుడు కీరవాణి. ఆయన పద్మశ్రీ రావడం నా దృష్టిలో తక్కువే అవుతుందన్నమాట. ఇక మరి చిన్నజీయర్ స్వామి ఉన్నట్టయితే కొన్ని నాకు అనుభవాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ వీడియో చిన్నజీయర్ స్వామి చూసినట్టయితే దయతో పరిశీలించండి. మీకు ఇది న్యాయం అనిపిస్తే అలా చేయండి. ఇక్కడ చిన్నజీయర్ స్వామి తెనాలి సీతానగరం అయినా స్వామిగా మారిన తర్వాత నాకు అనిపించింది ఏమిటంటే స్వామికి ప్రాంతీయ భేదాలు ఉండవు. ఆయన ఆంధ్ర, తెలంగాణ, అయితే మన ఇది బొంబాయిగా అట్లాంటి మొత్తం ఎంటైర్ విశ్వమానవాళి తన తాలూకు మనుషులే కదా, తన శిష్యులే కదా. అంటే భారతదేశమే కాదు, విశ్వమానవాళి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తజన సమూహం అందరూ తన వాళ్ళే కదా. ఆ దృష్టి ఉంటే బాగుంటుంది. ఈ మన పద్మభూషణు ఇవన్నీ చిన్నవండి. అయినా చేస్తున్న సేవలు బాగున్నాయి, కానీ ఆ సేవలు ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితం కాకుండా అన్ని ప్రాంతాలకు తన సేవలు అందించడం మంచిదని అనిపించింది నాకు. ఆ మధ్యకాలంలో భీమునిపట్నం వెళ్తున్నప్పుడు ఆ రూట్లో చిన్నజీయర్ స్వామి నేత్రదాన వైద్యశాల ఉంది. అలాగే ఒక ప్రాంతానికి కాదు, మారుమూలల గ్రామంలో ఇప్పటికి కూడా బస్సులు లేని ప్రాంతాలు ఉన్నాయి. అట్లాంటి ప్రాంతాలకి మీ సేవలు, వైద్య సేవలు అందించడం. తర్వాత ఏంటంటే మీకు అద్దే ఉంది, మీరు సేవ చేస్తానంటే కాదనే వాళ్ళు ఎవరు ఉంటారు? గనక మీ సేవలు ఒక ప్రాంతానికి పరిమితం కాకూడదని, ప్రపంచవ్యాప్తంగా ఉండాలి, ముఖ్యంగా భారతదేశం వ్యాప్తంగా ఉండాలని నా తాలూకు మనసులో ఉన్న కోరిక. అంటే మీరు సర్వస్వాన్ని త్యజించిన వాళ్ళు, అలాగే సర్వజనావళి కావాలనుకుంటున్న వాళ్ళే. అంటే అన్నిటినీ వదులుకున్నారు, ఆ మొత్తం విశ్వమానవాళి కావాలనుకుంటున్నారు. వాళ్ళకి సేవలు అందించండి, వాళ్ళకి దూరంగా ఉండొద్దు, ఒక ప్రాంతానికి పరిమితం కాకూడదని నా ఉద్దేశం. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.
అవును ఇంకా అంటే ఇంకొంచెం రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది మేడం. అవునవును ఇంకా మంచి మంచి అవుట్పుట్ వస్తుంది. అవునవును థ్యాంక్ యూ సో మచ్. తృప్తి మిగులుతుంది కదా. థ్యాంక్ యూ అమ్మా.